బ్రేకింగ్ న్యూస్. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రెండు అంశాలపై ఆయన లెటర్ రాశారు. ఒకటి, మహిళల రిజర్వేషన్ల విషయం, దీనికి అందరూ మద్దతునిస్తున్నారని చెప్పారు. ఇక రెండవది, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు. దీనిపై చాలా సందేహాలు, ఆందోళనలు ఉన్నాయన్నారు. ఈ రెండు వేరువేరు అంశాలు అన్నది ప్రతి పౌరుడికి స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఉదాహరణకు, మహిళల రిజర్వేషన్ను రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు వెంటనే అమలు చేస్తే దేశమంతా స్వాగతిస్తుందన్నారు. కానీ మహిళల రిజర్వేషన్ల పేరుతో జనాభా ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలను పునర్విభజించడానికి ప్రయత్నించడం సరైంది కాదు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ప్రస్తుతానికి బీజేపీకి లాభం చేకూర్చొచ్చు, కానీ దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగితే దీర్ఘకాలంలో దేశానికి నష్టం కలుగుతుందన్నారు రేవంత్ రెడ్డి.